శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రివసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. మేషరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అంటే 2025 ఉగాది నుంచి 2026 ఉగాది వరకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా ఆదాయ వ్యయాలు గనక మనం గమనించినట్లయితే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఇంకా దీర్ఘకాలిక సంచార గ్రహాలను గనక మనం చూసుకున్నట్లయితే గురువు యొక్క సంచారం ఈ సంవత్సరం అంతా ద్వితీయ తృతీయాల్లో సాగుతూ ఉంటుంది. శని సంవత్సరం అంతా కూడా వ్యయ స్థానంలో సంచారం చేస్తాడు. రాహుకేతువులు 18వ తేదీ మే 18వ తేదీ నుండి కూడా లాభ పంచమ స్థానాల్లో సంచారం చేస్తారు. ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఉగాది నుండే ఏలినాడి శని ప్రారంభమవుతోంది. అయినప్పటికీ గురు సంచారాలు కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ సంవత్సరం కొంత సానుకూలంగానే సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వీటిల్లో ఒక్కొక్క అంశాన్ని కీ పాయింట్స్గా మనం పరిశీలించుకుంటూ వెళ్ళినట్లయితే కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చూసుకున్నప్పుడు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలం. ముఖ్యంగా మేలో ఏమవుతుందంటే రాహు కూడా రాశి మారుతున్నాడు. రాహు రాశి మారడం అనేది కెరియర్ పరంగా ఏం పెద్ద దోషాన్ని కలగజేసేటువంటిది ఏం కాదు మేషరాశి వారికి. ఏలినాడి శని కూడా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం మాత్రం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి ఎక్కడా పెద్దమైనటువంటి ఒడిదుడుకులు అయితే మాత్రం లేవు. జాబ్ గ్రోత్ కూడా బాగుంటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పుకోవాలి. అయితే ఉద్యోగాల్లో ఒత్తిడి బాగా పెరిగేటువంటి కాలం. అందుకని స్ట్రెస్ని అవాయిడ్ చేసుకోవడానికి కానీ ఇంకో జాబ్ మారుతానో లేకపోతే స్ట్రెస్ని అవాయిడ్ చేయడానికి ఇంకొకటి ఏదో చేస్తానో అనుకోవడం కన్నా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేటువంటిది నేర్చుకోవడం మాత్రం చాలా అవసరము అని మనం ఇక్కడ చెప్పుకోవాలి. మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ వర్క్ ప్లేస్లో మీకు అంది రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఏలినాడి శని ఉన్న కారణం చేత ఉద్యోగంలో మార్పుల కన్నా సస్టైన్ అవ్వడానికి ట్రై చేయడం అనేది మంచిది. గ్రోత్ చూడకండి. దీర్ఘకాలికంగా వచ్చేటువంటి ప్రయోజనాలు మాత్రమే చూసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. వ్యాపారస్తులైనటువంటి వారికి కాలం అంతా కూడా కొంత సామాన్యంగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే మల్టిపుల్గా ఆదాయ మార్గాలను పెంచుకోవాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. పాత వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్తరింపజేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సినీ కళా రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం చాలా వరకు కూడా అనుకూలంగానే సాగడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులైనటువంటి వారికి మాత్రం పంటలు పండినప్పటికీ కూడా ఆర్థికంగా చూసుకున్నప్పుడు మాత్రం ఆశించినంత ప్రయోజనాలు చేకూరడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇంకా ఆర్థిక విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అమాంతంగా పెరిగేటువంటి కాలం. లోన్ల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. ఎక్కడ ఎంత లోన్ వస్తుందంటే అంత లోను తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. చిట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని లిఫ్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. అట్లనే తాకట్లు పెట్టడానికి కూడా అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అయితే మొత్తం మీద ఏదో ఒకటి చేసి మాత్రం స్థిరాస్తిని అయితే కొనుగోలు చేస్తారని చెప్పుకోవాలి. ఎంత పెద్ద ఆర్థిక సమస్య వచ్చినప్పటికీ కూడా దాన్ని తట్టుకొని నిలబడగలుగుతారు. చిట్ట చివరి క్షణంలో ఏదో ఒక మార్గం లభించి ఆ ఆర్థిక సమస్యని మీరు అధిగమించగలుగుతారని మనం చెప్పుకోవాలి. పెట్టుబడుల మీద ఎక్కువగా దృష్టిని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే లాంగ్ రన్లో మనం బాగుండాలి. ఇప్పుడు కాకపోతే మనం ఇంకెప్పటికీ కూడా ప్రాపర్టీస్ కానీ అసెట్స్ని కానీ మనం కొనుగోలు చేసుకోలేము కనుక ఇప్పుడే చెయ్యాలి అనేటువంటి తాపత్రయం బాగా పెరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏలినాడి శనిని తక్కువగా అంచనా వేయకండి. గురుబలాలు రాహుకేతువులు వీళ్ళందరినీ మనం కొంచెంసేపు పక్కన పెట్టినట్లయితే కనుక ఏలినాడి శని నడుస్తున్నప్పుడు మేషరాశి వారిలో ప్రధానంగా కలిగేటువంటి భావం ఏంటంటే కనుక 1కి 2 ఆదాయ వనరులు ఉండాలి. అప్పుడే మనం బాగుంటాము కనుక జాగ్రత్త పడాలి. ఇలా 1కి 2 ఆదాయ వనరులను పెంచుకోవాలి అనేటువంటి కారణం చేత 1కి 4 చోట్ల కాళ్ళు పెట్టినట్లయితే ఇబ్బంది పడతారు. కనుక ఏదో ఒక దాంట్లో ముందుకు వెళ్తూ ఉండేటువంటి ప్రయత్నం చేయండి. కొంచెం రిస్క్ అనేటువంటిది తగ్గించుకోండి. ఈ సంవత్సరం వరకు మాత్రం ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే లేవు. చదువు పరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి ఉన్నత విద్యలను అభ్యసించడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలకు అలానే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి కాలం చాలా చక్కగా అనుకూలంగా ఉంది. పిహెచ్డీ లాంటి వాటికి ఏమైనా ఆటంకాలు ఏర్పడుతున్నాయి, అవన్నీ కూడా చక్కగా పూర్తవడానికి కూడా యోగకాలంగా ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. వివాహాది శుభకార్య చర్చలు ఏవైతున్నాయో చక్కగా ఫలిస్తాయి. ప్రేమ వివాహాలు కావచ్చు, ద్వితీయ వివాహ ప్రయత్నాలు కావచ్చు, సంప్రదాయ వివాహాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా సానుకూలంగా సాగేటువంటి స్థితే కనబడుతోంది. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు బాగుంటుంది. చక్కగా పరిపూర్ణమైనటువంటి
ఫలితాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి భార్యాభర్తలు ఇద్దరికి సంబంధించిన విషయాల్లో. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈగో క్లాషెస్ మాత్రం వస్తాయి. అంటే మీ భార్య కానీ మీ భర్త కానీ ఎవరైతే ఉన్నారో మేషరాశిలో వారి సహకారం అందుతున్నప్పటికీ కూడా దాన్ని ఏదో మేకపోతు గాంభీర్యంలాగా స్వీకరిస్తారే తప్ప నువ్వు లేకపోతే నేను లేను, మంచి సలహా ఇచ్చావు, పోన్లే నాకు చక్కగా సహకరిస్తున్నావు, ఇట్లా వాళ్ళని మెచ్చుకోలుగా ఉండేటువంటి స్థితి తగ్గుతుంది. కనుక ఇది మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అలా మెచ్చుకున్నట్లయితే వాళ్ళ కొమ్ములు వస్తాయి, తర్వాత మనల్ని ఆడిస్తారు, ఇలా మీరు మానసికంగా అనుకుంటారు, కానీ అలా ఉండదండి. కనుక కొంచెం ఈ విషయంలో పట్టు విడుపుగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలలో కావచ్చు, లేదా వాళ్ళకి సంబంధించిన చదువుల విషయాల్లో కావచ్చు, స్నేహాల విషయాల్లో కావచ్చు, కొంచెం జాగ్రత్తలు పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. కనుక మేషరాశిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వారి యొక్క సంతాన విషయంలో కొంచెం కనిపెట్టుకుని ఉండేటువంటి ప్రయత్నాలు చేయవలసినటువంటి కాలంగానే దీన్ని చెప్పుకోవాలి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది ఇక్కడి నుంచి కూడా ప్రారంభం చేయాలి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వారు కొంచెం అప్రమత్తంగా ఉండవలసినటువంటి కాలం. జూలై నుండి నవంబర్ మధ్యలో ఆరోగ్య సమస్యలు పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వైద్యుల్ని తరచుగా మార్పు చేస్తారని చెప్పని చెప్పుకోవచ్చు. పాత అనారోగ్యాలే మళ్ళీ ఇక్కడ తిరిగి మేము ఉన్నాం అని మిమ్మల్ని పలకరించడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. జుట్టు రాలడం కావచ్చు, ముఖ్యంగా నిద్రలేమి, కాళ్ళ పగుళ్ళు, కాళ్ళు లాగడం, ఈ నడువు నుంచి పాదాల దాకా ఉండేటువంటి ఒడిదుడుకులు ఏవైతున్నాయో వీటి విషయాల్లో జాగ్రత్తలు వహించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక విదేశీయాన వ్యవహారాలు గనక మనం చూసుకున్నట్లయితే విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ విదేశాలకు వెళ్ళడం కన్నా అయినంత వరకు భారతదేశంలో నిలదొక్కునేటువంటి ప్రయత్నాలు చేయడం మంచిది. ఎందుకంటే రాను రాను ఇంకా 2026 మే జూన్ ఆ ప్రాంతాల తర్వాత నుంచి కూడా గ్రహబలాలు కొంత తగ్గుతున్నటువంటి కారణం చేత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సస్టైన్ అవ్వటం, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కోరుకున్నంత లాభాలు రాకపోవటం, ఇట్లాంటి వాటికి అవకాశాలు ఉంటాయి. కనుక వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేయడం అనేది బాగా మరింతగా ముమ్మరం చేస్తారు. అది కూడా ఒకంత ఫలించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత సాముదాయికంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఏలినాడు శని ఉన్న కారణం చేత ఈ సంవత్సరం నుంచి 7.5 సంవత్సరాలు ఉండేటువంటి ఆటుపోట్లను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. తొందరపాటుతనానికి కొంచెం దూరంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. కోర్టు వ్యవహారాలు మాత్రం కొంత సానుకూలంగా సాగుతాయి. ఆర్థిక విషయాల్లో ఇక్కడి నుంచి రాబోయేటువంటి 7 ఏళ్ళు కూడా రిస్క్ ఫ్యాక్టర్ని తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయాలి. అధికారుల దగ్గర తగ్గి ఉండకపోతే నష్టపోతాం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అనుభవం లేని రంగాలలోకి ప్రవేశించకుండా ఉండటం కూడా మనకి చాలా అవసరమైనటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఇంకా ప్రత్యేకించి నక్షత్రాల వారీగా హెడ్లైన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసుకుంటే కనుక నూతనమైనటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాల వలన ఏదన్నా ఒక పని పూర్తవడానికి అవకాశం కూడా కనబడుతోందని చెప్పుకోవచ్చు. స్థానాంతరీకరణకు కూడా వీళ్ళకి అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం మాత్రం ఒడిదుడుకులుగా సాగుతోంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి. ఆకస్మిక ధన నష్టం ఉండడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ రిస్క్ తీసుకునేటువంటి ప్రయత్నాలు ఆర్థికంగా చేయడం అనేది వీళ్ళకి అంత మంచిది కాదు. ఇంకా భరణి నక్షత్రంలో ఉన్నటువంటి వారి యొక్క సంచారం కనుక మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి అప్పుల నుంచి బయటపడడానికి గాను చేసే ప్రయత్నాలు కొంతవరకు కూడా కలిసి వస్తాయి. దగ్గరి వారి వలనే మీరు డీఫేమ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కనుక వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాల పరంగా అభివృద్ధి ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలానే ఆకస్మిక విజయాలను కూడా కొంతవరకు సొంతం చేసుకోగలుగుతారు. నేర్పుతో ఉండి మీకు ఉన్నటువంటి కష్టాన్ని ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం అవసరం కనుక సహనాన్ని మాత్రం కలిగి ఉండాలి. అలానే కృతికా నక్షత్రం 1వ పాదం వారిని కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి మానసికంగా ఉండేటువంటి చింత ఏదైతే ఉందో ఇది పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే ప్రయాణాలు కూడా శ్రమకు, విసుగుకు, అలసటకు లోను చేస్తాయి కనుక తప్పదు అనుకుంటే తప్ప ప్రయాణాలకు కొంచెం దూరంగా ఉంటాం. అలానే అయినంత వరకు సెల్ఫ్ డ్రైవింగ్ కూడా అవాయిడ్ చేస్తూ ఉండటం అనేది మంచిది. కుటుంబం యొక్క సహాయ సహకారాలు చాలా చక్కగా అంది వస్తాయని చెప్పుకోవాలి. కొత్తమైనటువంటి ప్రయత్నాలు కూడా ఇక్కడ ప్రారంభం చేస్తారు ఈ సంవత్సరం. ఆకస్మికంగా ధనం వ్యయం ఉండటానికి అంటే విపరీతమైనటువంటి ఖర్చులు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అవి కూడా ఆకస్మికంగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సంఘంలో హోదా కలిగినటువంటి వారితో లేదా మీరు అనుకునేటువంటి పెద్దవారితో మీకు ఏమైనా పరిచయాలు కూడా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఇవి ఈ నక్షత్రాల వారీగా ఉండేటువంటి ఫలితాలను కూడా మీ అందరికీ తెలియజేశాను. ఇంకా అసలు బాగుండటానికి మనకు ఉన్నటువంటి యోగాలను పెంచుకోవటానికి, దోషాలను తగ్గించుకోవడానికి ఈ సంవత్సరం ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఏలినాడు శని ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి శనివారం కూడా శనికి తైలాభిషేకం చేసుకోండి. నవగ్రహాల్లో శని విగ్రహం తడిసేంత నువ్వులు నూనెపోయండి. ముందు వెనక చక్క ఆయన తడిసేంత నువ్వులు నూనెపోసి ఆయన పాదాల దగ్గర కాస్త నల్ల నువ్వులు వేసి ఓ బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు ప్రతి శనివారం కూడా చేయండి.
ఏదన్నా కారణం చేత ఆరోగ్యం సహకరించదు, మేము 108 ప్రదక్షిణాలు చేయలేము అనుకునేటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే మాత్రమే ప్రతి శనివారం కూడా స్వామివారికి 108 తమలపాకులతో అర్చన చేయించుకోండి. మీకు ఎప్పుడు ఏ ఆపద వస్తోంది అనిపించినా, లేదా ఏ శుభకార్యం చేద్దాం అనుకున్నా, ఏ ముఖ్యమైనటువంటి పనిని ప్రారంభం చేస్తున్నా తిరుమల శ్రీవారికి మొక్కుకోండి. ఈ పని అయినట్లయితే నేను కొండకు నడుచుకుంటూ వస్తాననో, లేకపోతే ఇదిగో ఇంత డబ్బు వడ్డీ కాసులు వాడివి కనుక నీకు సమర్పించుకుంటాననో, మీకు తోచినటువంటి ప్రకారంగా నమస్కారం చేసుకొని మీ ఇబ్బంది తీరిన తర్వాత ఆ ముక్కుని తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా మేషరాశి వారికి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, భోగభాగ్యాలతోటి వారు కోరుకున్నటువంటి ప్రకారంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని చెప్పని పరదేవతను ప్రార్థిస్తూ ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.